మనిషికి తన వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, లేకపోతే సమాజం కావచ్చు, సంఘాల్లో కావచ్చు, ఒక మనిషికి సమాధానము లేక శాంతి ఎప్పుడు వస్తుంది? మనిషికి సమాధానం ఎప్పుడు వస్తుంది? బైబిల్ని అడుగుదాం మనమే. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరు అంటే మనకు తెలుసు, దేవదూతలు. గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూతలు వచ్చారు, విషయాన్ని చెప్పారు. అంటే దేవదూత అని చదువుతాం మనము. ఆ దూత ప్రధాన దూత, తనతో సైన్యం వచ్చిందని మనం చదువుకుంటాం 13వ వచనంలోనే. ఈ సైన్యమంతా కలిసి ఏమని స్తోత్రం చేస్తున్నారు అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఒక మాట మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరికయ్యా సమాధానం అంటే ఎవరు దేవునికి ఇష్టంగా ఉంటారో వాళ్ళకి సమాధానం. సమాధానం అంటే మార్కెట్లో దొరికేది కాదు. ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. కానీ దేవుడు అందరికీ ఇచ్చేస్తారా? అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరు ఆయనకి ఇష్టంగా ఉంటారో ఆయనకిష్టులైన వారికి మాత్రమే, అంతే. ఇప్పుడు నేనున్నాను, నాకు సమాధానంగా లేదు, శాంతిగా లేదు నా మనసు అంటే నేను వెంటనే అనుకోవాల్సింది ఏంటంటే, నా చుట్టూ ఉన్న కారణాలు కాదు, నేను ఆయనకు నచ్చేలా లేనన్నమాట. అందువల్లే నాకేం లేదు, సమాధానాలు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటే కొదువ, అదే సమాధానం. అది ఎందుకు లేదు అన్నప్పుడు వెంటనే మనకు రావాల్సిన ఆలోచన ఏంటి అంటే, నేను ఆయనకి ఇష్టమైన రీతిలో లేను, నేను ఆయనకి ఇష్టడుగా లేను. ఒకవేళ ఆయనకి ఇష్టడు అయితే నీకు లోక సంబంధమైనవి ఏమీ లేకపోయి ఉండొచ్చేమో, కానీ మనసులో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అది ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎవరు దేవునికి ఇష్టంగా ఉంటారో, ఎవరు దేవునికి ఇష్టమైన పనులు చేస్తారో వాళ్ళు చేసేది ఏంటి అంటే దేవునికి మహిమ వచ్చే పని చేస్తారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎలా వెళ్తుంది ఆయనకి మహిమ? మనకు తెలిసిందేగా ఎలా వెళ్తుందో మనకి మహిమ. మనం మాట్లాడే మాటను బట్టి, మనం ప్రవర్తించే తీరును బట్టి, మనం చేసే క్రియలను బట్టి దేవునికి మహిమ వెళ్ళాలి. అవును కదా? ఆయన వరకు మనను బట్టి మహిమ వెళ్ళింది అంటే ఆయనకి నచ్చిన పని మనము చేసామని. ఆయనకి నచ్చిన పని చేశాము అంటే ఆటోమేటిక్గా ఆయనకి మనము ఇష్టలం. ఆయనకి ఇష్టలం అయినప్పుడు, ఆయనకి ఇష్టమైన పని మనం చేసినప్పుడు ఆయన మనకిచ్చే మరొక గిఫ్ట్ ఏంటో తెలుసా? సమాధానం. ఏమోనండి, ఎందుకో మనసు ఏం బాగాలేదు అంటాం. ఎందుకని? అప్పులో ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది పెడుతుందా? రోజు ఏదో ఒక బలహీనతతో విసిగిపోయావా? అడుగుతాం కదా మనం. ఏం లేవండి, ఏంటో తెలియదు, బాగాలేదు, అంతే. ఏంటో చెప్పనా? ఆయనకి మనం ఇష్టంగా లేము, ఆయనకు మహిమ తెచ్చే పని చేయలేదు. అందువల్ల ఏం జరిగింది? ఆయనకు మనం ఇష్టలం కాలేకపోయాము, తత్ఫలితంగా మనకు సమాధానం కొదువయింది. అర్థమవుతుందా? అంటే ఏ మనిషి తీసుకోండి, ఏ కుటుంబం తీసుకోండి, ఏ సంఘాన్ని తీసుకోండి, సమాధానము ఆ కుటుంబంలో, ఆ ఇంటిలో, లేక ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా కావాలి అంటే అతను చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే, నేను దేవునికి ఇష్టంగా మారాలి. ఆయన ఎలా ఇష్టపడతారు నన్ను? ఆయనకు మహిమ తెచ్చే పని చేస్తే. మరి ఆయనకు అవమానం తెచ్చే పని చేస్తే, ఆయనకు అవమానం తెచ్చే పని చేస్తే మనం ఆయనకి నచ్చం. మనం ఆయనకి నచ్చలేదు అంటే మనకేముండదు? సమాధానం. అంతే. మనం ఎక్కడికో పరిగెత్తుకెళ్ళక్కర్లా, అక్కడే ఉన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం అనమాట. మరి ఆయనకి ఇష్టంగా ఉంటే మనకు సమాధానం ఉంటుంది, ఆయనకి ఇష్టంగా లేకపోతే
సమాధానం ఉండదు సరికదా. మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిది. ఎవరిని గురించి మాట? అరణ్యం అంటేనే మీకు అర్థమైపోవాలి, ఇశ్రాయేలీయులను గురించి కదా. ఇశ్రాయేలీయులను గురించి మాట్లాడుతూ ఒక మాట మీరు వినండి. వారిలో ఎక్కువ మంది ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది బయలుదేరారు అక్కడి నుంచి? మన లెక్కల ప్రకారం కాల్బలము 6,03,550. కాల్బలం అంటే 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారి లెక్క అది. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు, 20 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీలు, దానికంటే లోపు పైన ఉన్న వాళ్ళందరూ లెక్క పెట్టుకుంటే మన ఊరికే మనం లెక్కేసుకుంటే 25 లక్షలు మాట్లాడుకుంటుంటాం కదా. 25 లక్షల మందిలో సగం కాదు, ఎక్కువ మంది. అంటే సగం కంటే ఎక్కువ మంది అంటే 3 వంతులు వేసుకుందాం. 3 వంతులు వేసుకుందాం అంటే దగ్గరగా ఒక 17-18 లక్షలు, లేదు 15 లక్షలే వేసుకుందాం. సుమారు 15 లక్షల మంది ఎలా చనిపోయారట? దేవునికి ఇష్టలు కాకపోవడం వల్ల. ఎందుకు ఇష్టలు కాలేకపోయారు? తమ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం వల్ల. ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి మన ఇష్టం, 2 దేవునికి ఏది ఇష్టమో అది ఇష్టం. మన ఇష్టాన్ని నెరవేర్చిన వారు లేక తమ ఇష్టాన్ని నెరవేర్చుకున్న వారే ఈ మనం అనుకునే 15 లక్షల మంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారే బ్రతికి బయటపడ్డవారు. అర్థమైంది మీకు? బ్రతికి బయటపడ్డవారు ఎవరు? దేవునికి ఇష్టమైన పని చేసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు. మరి రాలిపోయిన వారు, సంహరించబడిన వారంతా ఎవరు? తమ ఇష్టాలను నెరవేర్చుకున్నవారు. అంతేనా? తమ ఇష్టాలను నెరవేర్చుకున్న వారు ఎందుకు సంహరించబడ్డారు అంటే మనం చెప్పుకోవచ్చు, మధ్యలోనే ముగించారు వారి జీవితాన్ని. ఎందుకు అంటే దేవునికి ఇష్టలుగా లేకపోయారు. మీకు ఒక విషయం చెప్తా, ఇది భౌతికంగా కదా, ఇశ్రాయేలీయులు చనిపోయింది ఏంటి? భౌతికంగా. కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా తన సొంత ఇష్టాన్ని నెరవేర్చి దేవుని దృష్టిలో చచ్చిన వారు కూడా ఉన్నారు. ఆధ్యాత్మికంగా, భౌతికంగా బ్రతికే ఉన్నారులే కానీ ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు ఉన్నారు. వారెవరు అంటే వెళ్ళిపోవచ్చు మనం మొట్టమొదటి స్థాయికి. ఎవరు వాళ్ళు? తమ ఇష్టాన్ని నెరవేర్చుకుని దేవుని ఇష్టాన్ని ప్రక్కన పెట్టి ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు ఉన్నారు. ఎవరు? ఆదాము గారు. అవునా? ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నారా లేదా? వాళ్ళకి శాంతి ఉందా? తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తాము చేసిన తప్పేంటో తెలుసుకొని దానిలో నుండి మళ్ళీ బయటకు వచ్చే ప్రయత్నం చేసి ఏదో చేశారనే మనం అనుకుంటాం. ఎందుకంటే హేబేల్ గారికి నేర్పగలిగారు అంటే వాళ్ళకి తప్ప అర్థమైతేనే అని, లేకపోతే పిల్లలు పుట్టేటప్పటికి యెహోవా దయ వలన నేను సంపాదించుకున్నానని హవ్వగారు చెప్పారు అంటే బయటకు వచ్చిన తర్వాత ఏదో కొంచెం మార్పు వచ్చిందని మనం అనుకునే విషయాలు మాత్రమే. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అర్థమయ్యేది ఏంటి అంటే ఆదాము గారి జీవితంలో అన్నీ ఉన్నాయి. ఉన్నాయా లేవా? రోజు యాపిల్ తినాలా అన్నట్టుందా ఆయన పరిస్థితి? ఎన్ని ఫలాలు, ఎన్ని కూరగాయలు, ఎన్ని ఆకుకూరలు చెప్పండి, ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు ఉన్నాయి కదా. అప్పటికి జంతువులు తినే పరిస్థితి లేకపోయినా అసలు ఆ ఫ్రూట్సే సరిపోను కదా, తుంచుకొని తినడమే కదా. యాపిల్ సగం తిన్న తర్వాత ఇది బాగాలేదు, ఇది తినాలనిపించట్లేదు అంటే మళ్ళీ ఇంకోటి ఏదో కోసుకొచ్చుకోవడమే. ఇప్పుడు చూస్తున్నా మనం కొత్త ఎన్నెన్నో. ఇవన్నీ ఆనాటి నుండి ఉన్నవి, అనేక ప్రదేశాలలో అవి డెవలప్ అవుతూ వచ్చినాయి కదా. అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆయన జీవితంలో ఏం లేదు అంటే శాంతి లేదు, సమాధానం లేదు. ఆదాము గారి వలన పోగొట్టుకున్న సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన వారే యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి ఆదాము గారు పాపము చేయడం వలన లేక ఆజ్ఞను అతిక్రమించడం వలన దేవునికి ఆయనకు మధ్య ఉన్న ఆ బంధం ఏమైంది? తెగిపోయింది.
మరలా ఇప్పుడు ఆ బంధాన్ని ఆ బంధకలు లేక వారిరువురిని కలపడానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అవునా? ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఒక్క మాట చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇక్కడ మనం ఎలా మీరు చదువుకుంటూ వెళ్తే 16వ వచనం వచ్చేటప్పటికి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సమాధానము కోల్పోయాం మనం. ఎలా? పాపము చేయడం వల్ల. మొదటి మనిషి పాపము చేసి సమాధానాన్ని కోల్పోయాడు. అదే బాటలో మనం కూడా ప్రయాణం చేస్తూ పాపము చేస్తూ ఆజ్ఞను అతిక్రమిస్తూ సమాధానాన్ని కోల్పోయాము. దేవునికి మనము దూరస్థులమైపోయాము. ఇప్పుడు దేవునితో మనకున్న బంధం దూరం అయిపోయింది కాబట్టి దగ్గర చేయడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎవరు సమాధానపరుస్తారో, ఎవరు ఆ సమాధానాన్ని పొందుకుంటారో, సమాధానం పొందుకున్న రోజే ఆ వ్యక్తిలో, ఆ కుటుంబంలో, ఆ సంఘంలో అసలు సిసలైన చెప్పాలి పండుగ. సమాధానం లేనంత కాలం, లేకపోతే రక్షణ లేనంత కాలం, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నారు, మీరు రోజు వాక్యం వింటున్నారు, రోజు ఆన్లైన్లో కూర్చుంటున్నారు అనుకుందాం, ప్రతి వారం క్లాస్కి వస్తున్నారు, ప్రతి సెకండ్ సాటర్డే సెమినార్కి వస్తున్నారు, కానీ రక్షణ అనేది ఇంకా మీరు పొందుకోకుండా ఆ అనుభవంలోనికి మీరు రాలేదనుకోండి, ఎన్ని వాక్యాలు విన్నా అది నిజమైన పండుగ అయితే అవ్వదు. అవుతుందా? అవ్వదు. అందుకే ఎక్కడ మనం సమాధానాన్ని పోగొట్టుకున్నామో ఆ సమాధానాన్ని తిరిగి సంపాదించుకోవడానికి, ఆ సమాధానాన్ని మనకి ఇవ్వడానికే దేవునికి మనకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి మనల్ని సమాధానపరచుటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ క్రీస్తుని మన హృదయంలోనికి మనం స్వీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని మనలోనికి స్వీకరిస్తే మనము తండ్రితో సమాధానపరచబడతాం. అప్పుడు ఆటోమేటిక్గా మనం దేవునికి ఇష్టలమవుతాం. ఎప్పుడైతే దేవునికి ఇష్టలమవుతామో ఒకవైపు మనకు సమాధానం, మరొక వైపు ఆయనకు మహిమ కలుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్తారు కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంతేనా? ఒకసారి చూద్దామా? మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నిజంగానే యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి కుమారుడు. ఎలా? చాలా కారణాలు. అందులో ఒక ప్రధాన కారణం ఏంటి అంటే, సమాధానపరచుటకే వచ్చారు ఆయన, సమాధానపరిచే వెళ్ళారు ఆయన. అర్థమవుతుందా? సమాధానపరచుటకే వచ్చారు ఆయన, సమాధానపరిచే వెళ్ళారాయన. మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మానవాళికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, వారిద్దరి మధ్య ఉన్న అసమాధానం అంటే దేవుడు లేకపోవడం చేత, పాపము చేయడం చేత మనిషి మనసులో ఉన్న అశాంతిని దూరం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు తరాలలో కూడా సమాధానపరిచిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఈ పని జరిగించారు, ఆ పని నిమిత్తమే వచ్చారు, ఆ పని జరిగించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి రాకకు ముందు కూడా, ముందు తరాలలో కూడా దేవునికి మానవాళికి మధ్యలో ఉన్న బంధం ఎక్కడో డిస్కనెక్ట్ అయింది కొన్ని విషయాలలో. అలాంటి సందర్భంలో ఆ దూరాన్ని లేక
తెగిపోయిన ఆ బంధాన్ని కలపడానికి వాళ్ళు వాళ్ళ శాయశక్తులు త్యాగం చేశారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలానే అని నేను చెప్పను, కానీ వాళ్ళు చేయగలిగింది ఏదో వాళ్ళు చేశారు. అలా చేసిన వారిలో ఒక వ్యక్తి, మనకందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే, నాలాంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును అని చెప్పారే ఆయనే. ఎవరైనా? మోషే గారు. ఆయన కూడా చేశారా? సమాధానపరచడానికి ప్రయత్నం చేశారా? యేసుక్రీస్తు వారు అంటే రక్తం కావాలి కాబట్టి రక్తం ఇచ్చారు, ప్రాణం ఇచ్చారు. కానీ మోషే గారు పరిధిలో మోషే గారు చేయగలిగింది ఏదో మోషే గారు చేశారు. ఆయన ఏం చేశారు? ఓ మాట చూద్దామా. 106వ కీర్తన, 106వ కీర్తన 23వ చరణం. 106వ కీర్తన 23వ చరణం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు చేశారు. ఏం తక్కువై చేశారు అంటే అన్నీ ఎక్కువై చేశారు, మనలాగే కదా. ఆదాము గారికి ఏం తక్కువై ఆజ్ఞను అతిక్రమించి సమాధానాన్ని కోల్పోయారు అంటే ఏం తక్కువలా, అన్నీ ఎక్కువే అయ్యాయి. అలాగే ఇశ్రాయేలుల జీవితాన్ని మనం చూస్తే వాళ్ళు చేసింది ఏంటి అంటే, వాళ్ళు కూడా ఏం చేశారు? దేవునికి కోపాన్ని పుట్టించారు. దేవునికి నచ్చంది ఏంటో మనకు తెలుసు కదా, ఏంటది? విగ్రహారాధన. ఆయనను కాదని ఎవరినైనా ఎక్కువ చూస్తే ఆయన ఒప్పుకోరు. మన అణువణువు దేవుని పట్లే ఉండాలని కోరుకుంటారు ఆయన. మన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇష్టపడరు కదా. అలాంటి సందర్భంలో దేవుడు అన్నారు మోషే గారితో, మోషే నువ్వు కాసేపు ప్రక్క నుండి వాళ్ళ సంగతి ఏదో నేను చూస్తా, తీసి అవగడ పడేస్తా అన్నారు. మంచి పని ప్రభువా, తీసేయి. మరి అందరం తీసేస్తే మరి ఎలాగా? నన్నుంచు, నా పిల్లల నుంచు, నన్ను విస్తరింపచేయి, నన్ను వాడుకో అనలేదు మోషే గారు. అసలు ఆ మాట దేవుడే అన్నారు కదా. ఏమన్నారు? మోషే నువ్వు ఒక్కసారి తప్పుకో, వాళ్ళ సంగతి ఏదో చూస్తాను, నిన్ను నేను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నారు. అప్పుడు మోషే గారు చేసిన పని ఏంటట? వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఒకవేళ ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ ఈ అలాంటి వాటిల్లో ఒకటైన ఈ కారణాన్ని బట్టి ఒకవేళ నాలాంటి ప్రవక్త అన్నారేమో మోషే గారు. చాలా ఉండుండొచ్చు, కానీ ఇది తీసుకుంటే సాధారణమైన స్థితిలో ఉన్న నేనే ఇంత ఆలోచిస్తుంటే మరి అసలు మానవాళి కొరకే వచ్చాను ఇంకా చేస్తారు కదా. అందుకే మోషే గారు ఏమంటున్నారంటే, నాలాంటి ఒక ప్రవక్తను మీ కొరకు మీ సహోదరుల నుండి దేవుడు పుట్టిస్తానంటున్నారు. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య ఇప్పుడు ఏమైంది? సమాధానం కట్ అయింది కదా. దేవుడు ఎన్ని చేశారు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో? ఆ ఐగుప్తు చెరలో ఉన్న బాధను భరించలేక మూలిగేరట. ఆ దాసపు ఆ బాధను భరించలేక మూలిగేరట. నేను ఈ మధ్యలో దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళిపోతానే, అంటే మనకు కాదు కానీ నాకు అనిపించింది, అంత బాధపడ్డారా వాళ్ళు? ఏముంది, ఇటుకలు చేసి ఇవ్వడమేగా అనుకుంటాం జనరల్గా మనం కదా. కానీ కొంచెం ఆగి ఆలోచిస్తే ఇటుకలు ఎలా చేయాలి తెలుసా? వాళ్ళకి కావాల్సిన ఇటుకలు ఎలా తయారు చేయాలి? వాళ్ళు మట్టి ఇస్తారు, దాంతో వీళ్ళు మట్టి గడ్డి ఇస్తే దానితో వీళ్ళు ఇటుకలు చేసి ఇవ్వాలి మొదట. ఓకే, అక్కడ వరకు అంటే పోనీ పర్వాలేదు. తర్వాత ఏమైంది? మోషే గారు వెళ్ళిన తర్వాత మట్టి ఇవ్వట్లా, గడ్డి కూడా ఇవ్వట్లా, మీరే సమకూర్చుకొని ఇటుకలు తయారు చేయాలి. ఓకే, అక్కడ వరకు అయితే పర్వాలే, పోనీ సమకూరిన దాన్ని బట్టి ఇటుకలు చేస్తారు. కానీ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? రోజు ఏ లెక్క చొప్పున మీరు ఇటుకలు తయారు చేస్తున్నారు మళ్ళీ ఆ లెక్కలోనే తయారు చేయాలి, కానీ గడ్డి మీరే సమకూర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, రోజుకి ఒక 200 ఇటుకలు తయారు చేశాడు అనుకుందాం ఒక వ్యక్తి, సుమారు ఉదాహరణకి. ఇప్పుడు అన్ని సరుకు ముడి పదార్థం వాళ్ళు ఇస్తుంటే ఇటుకలు చేశారు, 200 చేయగలిగారు. ఇప్పుడు రేపటి నుంచి ముడి పదార్థం లేదు, వీళ్ళే తలో దిక్కుకు వెళ్ళి తెచ్చుకోవాలి. అది దొరకపోవచ్చు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి ఏమయ్యేది? 200 ఇటుకలు చేయకపోతే కొట్టేవాళ్ళట. కొట్టడం అంటే ఊరికి చిన్నగా కొడతారా? అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళు
అని ఊరికి ఒక దెబ్బేస్తారా? మగవాళ్ళను కూడా ఇష్టానుసారంగా కొట్టేవారు అనమాట. బహుశా ఆ సన్నివేశాన్ని మనం ఊహిస్తున్నప్పుడు తిరిగి 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 గడ్డి కొరకు ఎక్కడ గడ్డి దొరక్క ఇంటికి వచ్చి సరే ఏదో గంజి తాగి మళ్ళీ వెళ్ళి వెతుక్కుందాం అనుకునేలేపు వచ్చి ఇలా పాత్ర ముందు కూర్చొని ఆ భోజనం ఏదైనా గంజేదో తాగుదామని ఇలా లేపేటప్పటికి వాళ్ళ నాయకుడు వచ్చి, ఎరా గడ్డి తెచ్చుకోలేదు కానీ తాగడానికి వచ్చేసావా, లేలే అని తబరేవాడేమో. లేదు, ఆడవాళ్ళు తమ పిల్లలకు పాలిస్తుంటే లేకపోతే ఇంట్లో పనులు ఏదైనా చేసుకుంటూ ఉంటే, ఏమ్మా తీరిగా కూర్చున్నారేంటి, ఇంకా పాలిస్తే కూర్చున్నావా, లేలే ఎల్లు గడ్డి సమకూర్చుకో, ఇటుకలు చెయ్యి అనేవాళ్ళేమో. అంతే కదా. బాధపడటం అంటే ఏంటి? సమకూర్చుకోవడం ఒక ఎత్తు అయితే కనీసం తినడానికి పనులు చేసుకోవడానికి కూడా తీరిక లేకుండా తమ చంటి పిల్లలు తల్లుల దగ్గర పాలు తాగుతుంటే వాళ్ళని విడిపించి పెద్దవాళ్ళని పనికి పంపేవాళ్ళేమో. అప్పుడు ఒక తల్లిగా తన బిడ్డకు పాలు కూడా సమృద్ధిగా ఇవ్వలేకపోతున్నప్పుడు ఎంత బాధపడి ఉంటారు కదా. ఆ కుటుంబము ఆ తర్వాత వచ్చిన తర్వాత తినే అన్నం వదిలిపెట్టి భర్త వెళ్ళిపోతుంటే, ఇచ్చే పాలు బిడ్డ దగ్గర వదిలిపెట్టి తల్లి వెళ్ళిపోతూ ఉంటే, ఆ బిడ్డ ఆకలికి ఏడుస్తూ ఉంటే, ఆ భర్త నీరసించి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇంటిలో ఎంత బాధ ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, మన పనుల విషయంలో మనం కుటుంబాన్ని పోషించలే. ఇవాళంటే కొంచెం పర్వాలేదులే, కానీ మన ముందు తరాల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉదయం వెళ్తే కానీ సాయంత్రానికి తెచ్చుకుని ఆ తెచ్చుకున్న బియ్యంలోని దంచుకొని గంజి కాస్తే ఈలో పిల్లలు నిద్రపోయేవాళ్ళట. మన నాన్న టైంలో, మన నాన్నోళ్ళ టైంలో తల్లిదండ్రులు ఇద్దరు పనికెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత ఆ తెచ్చుకున్న ధాన్యాన్ని దంచుకొని దానితో గంజి కాసి పిల్లలకు పెడదాం అనుకున్నాడు. పిల్లలు నిద్రపోయేవాళ్ళట, లేపి గంజి తాగిచ్చి పడుకోబెట్టేవారట తల్లులు. మన తల్లుల టైంలోనే అది అనుభవమైన జీవితాలు చాలామందికి ఉన్నాయి కదా. మరి ఇశ్రాయేలీయుల పరిస్థితి చూస్తే తమ పిల్లలకు కడుపు నిండా పాలివ్వలేకపోతున్నారు, భార్యలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నారు, పెట్టిన తిండి కూడా సమృద్ధిగా సంతోషంగా తినే పరిస్థితులు పురుషులకి లేకపోయింది. అంటే ఎంత ఎంత బాధ అనుభవించుంటారు వాళ్ళు. అలాంటి బాధలో నుండి దేవుడు వారిని ఏం చేశాడు? బయటికి తెచ్చారు కదా. ఎంత అద్భుతంగా తెచ్చారు చెప్పండి, ఎంత అద్భుతంగా తెచ్చారు. ఇక అయిపోయిన మా పని, వెనక సైన్యం తరుముతున్నారు, ఎదర సముద్రం ఉంది అనుకున్న తరుణంలో అసలు వారి ఊహకే అందని ఆశ్చర్యకార్యాన్ని చేశారు దేవుడు అక్కడ కదా. సముద్రం పాయలవుతుందని, పొడి నేల మీద నడిచి వెళ్తామని ఇశ్రాయేలుకి తెలుసా? ఇశ్రాయేలు దాకా ఎందుకంటే నడిపించిన మోషే గారికి తెలుసా? మరి దేవుడు చేయలేదా? ఆహారాన్ని కురిపించాడు, బండ నుంచి నీటిని రప్పించాడు, ఎన్ని రకాల అద్భుతాలు చేసినా మళ్ళీ ఎక్కడో భయం, చిన్నదానికి కూడా అలగడం, విశ్వాసం లేకుండా నశించిపోవడం. మీకు విషయం చెప్పనా, వారికి విశ్వాసం లేకపోవడం వలననే దేవునికి ఇష్టలు కాలేకపోయారు. చూసొచ్చిన వారు తెచ్చిన సమాచారం ఏంటి? అమ్మో అక్కడ నెఫీలీల సంతతి ఉన్నారు, మనం వాళ్ళ ముందు గెలవలేము. అంటే ఏంటి? వాళ్ళకి ఏమి లేదు, విశ్వాసం లేదు. వారిలో ఎక్కువ మంది విశ్వాసం లేకపోవడం వలన దేవునికి ఇష్టలు కాలేకపోయారు. దేవునికి అంటే ఇక్కడ మీరు అర్థంగా చేసుకోవాల్సింది ఏంటంటే, ఇష్టలు కాలేదు అంటే మేజర్గా ఉన్నది ఏంటి అంటే వారిలో సంపూర్ణమైన విశ్వాసం లేకపోయింది. ఇలా ఇన్ని చేసినా మళ్ళా వచ్చి ఏం చేశారు? మమ్మల్ని నడిపించిన వాళ్ళు, మాకు ఒక దేవత కావాలి, మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిన మాకు ఒక దేవత కావాలి. ఆ మోసే ఏమాయనో, మాకు ఒక దూడ కావాలయ్యా, మాకు ఒక దేవత కావాలయ్యా, అహరోను చేసి పెట్టా, మీ బంగారం ఏంటి ఏదైనా ఇస్తామన్నారు. వాళ్ళది కాదుగా కదా, ఐగుప్తు నుంచి దోచుకుని తెచ్చుకున్న బంగారమేగా మరి. చక్కగా వలిచి ఇచ్చేసారు. అప్పుడు దేవుని కోపం రగిలి దేవుడు చేసిన పనేంటి? మోషే ఒక్కసారి పక్కకుండు, వీళ్ళ సంగతి ఏంటో చూస్తా. అప్పుడు మోషే గారు చేసిన పనేంటి? అడ్డుపడెను. అప్పుడు ఎలా అడ్డుపడి ఉంటారు మీరు చెప్పండి, మీరు ఊహించండి. అయ్యా ప్లీజ్ అయ్యా నువ్వెంతో ప్రేమించే కదా, నేను వెళ్ళనన్నా నన్ను బ్రతిలాడి కోప్పడి తిట్టి మా అన్నయ్య నాకు తోడిచ్చి మరి పంపించావు. మేము ఫ్యామిలీ కట్టకట్టుకొని వెళ్ళి వాళ్ళని తీసుకొస్తే నువ్వు మధ్యలో తీసుకొచ్చిన తర్వాత చివరికి తీసుకెళ్లకుండా చంపేస్తానంటే మీకు అవమానమే, మాకు అవమానమే కదా. నన్ను గొప్ప జనాంగంగా చేయక్కర్లేదయ్యా, మీ నామానికి అవమానం కలగకుండా ఉంటే చాలు. అది కదా దేవునికి మహిమ తెచ్చే మాట. నేనేం చేయను ప్రభువా, నీ ఇష్టం అంటే చాలు మోషే గారు, అవునా? నీ ఇష్టం ప్రభువా అంటే చాలండి. ఇశ్రాయేలుని చంపేస్తాడు, మోషే గారిని హెచ్చిస్తాడు. కానీ మోషే గారు ఆ సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటి? నన్ను హెచ్చించాల్సిన అవసరం లేదు, కానీ
మీ నామానికి అవమానం కలగకూడదు అంటే నువ్వు వీళ్ళని చంపకూడదు ప్రభువా. చంపితే అన్య రాజులు, అన్య ప్రజలు ఏమంటారో తెలుసా? వీళ్ళ దేవుడు చంపడానికి అరణ్యానికి తీసుకువెళ్ళాడంటారు. మీరు అవమానం తెచ్చే పని మా వలన జరగకూడదు, దయచేసి వారిని క్షమించి వారిని విడిచిపెట్టు అని అడ్డుపడి దేవునికి ఇశ్రాయేలీలకు మధ్య ఉన్న చెప్పండి దూరాన్ని ఏం చేశారు? ఆయన తగ్గించారు, సమాధాన పరిచారు. ఒక మాట చెప్పాలంటే ఆ రోజు మోషే గారు అడ్డుపడి సమాధానాన్ని చేకూర్చిన ఆ రోజు కూడా వాళ్ళ జీవితాలలో నిజమైన పండుగ దినం. అవునా? ఇప్పుడు మరొక విషయాన్ని మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు మోషే గారు ఆ సమాధానం కొరకే చెప్పండిరా ప్రయాసపడ్డారు కదా. అలాంటి మోషే గారి జీవితంలో కూడా ఒకానొక సందర్భంలో మిస్టేక్ జరిగింది. మళ్ళీ ఇశ్రాయేలీయులు మిస్టేక్ చేస్తే మోషే గారు సరి చేశారు. కానీ ఒకానొక సందర్భంలో మోషే గారి జీవితంలో మిస్టేక్ జరిగింది. అప్పుడు మోషే గారి భార్య సమాధానం కొరకు ప్రయాసపడింది. ఎంత అద్భుతమో కదా. అవునా? ఒక మాట చెప్పాలంటే సిప్పోరా గారు చేసింది అసలు సిసలైన క్రిస్మస్ ఏమో. మోషే గారంటే తల్లి ఉగ్గు పాలతోనే నేర్చుకున్నాడు. పెరిగింది ఐగుప్తులోనైనా మహారాణి, లేకపోతే ఐగుప్తు చక్రవర్తి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగినప్పటికీ ఏ భావజాలంతో పెరిగారు ఆయన? ఇశ్రాయేలీయుడనే కదండి. తల్లి ఉగ్గు పాలతో నేర్పించిందేంటి? ఇదిగో నువ్వు ఐగుప్తు గొప్ప ఇళ్లలో ఉన్నాననుకుని మురిసిపోతావేమో, నీ జాతి ప్రజలు వీళ్ళు, వాళ్ళని నువ్వు రక్షించాలి, నీ పుట్టికే అందుకొరకు నువ్వు కారణ జన్ముడు అనే విషయాన్ని నేర్పించారు ఆవిడ కదా. నేర్పించిన ఆయనే తప్పించుకొని కొద్ది రోజులు కాదు, కొద్ది సంవత్సరాలు వెళ్ళిపోతే మళ్ళా దేవుడు ఎన్నో విషయాలు చెప్పి ఎన్నో సూచక్రియలు చూపించి తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న సందర్భం కాబట్టి ఇప్పుడు మోషే గారు స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ మోషే గారు ఐగుప్తుకు వెళ్ళక మునుపు జరిగిన ఒక సంఘటన విషయంలో అసలు ఇశ్రాయేలీలతో కానీ ఇశ్రాయేలీల దేవునితో కానీ సంబంధం లేని సిప్పోరా గారు గొప్ప త్యాగం చేశారు. ఏం చేశారో ఒకసారి అది చూసుకుని మనం ఈరోజు ముగించుకుందాం. ఓకే, నిర్గమాకాండము 4వ అధ్యాయము సందర్భం చెప్తాను నేను మీకు. మోషే గారిని దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్ళమంటున్నారు. ఆయనేమో లేదు ప్రభువా నా ఏవేవో కారణాలు చెప్తూ వచ్చారు. ఆయన వాస్తవానికి ఆయనకున్న ప్రధాన కారణం ఏంటో చెప్పనా వెళ్ళడానికి ఇష్టపడకపోవడానికి? ప్రధాన కారణం ఏంటో తెలుసా? అక్కడ ఒక వ్యక్తిని చంపేసి వచ్చారు కదా, ఫరో చంపడానికి వెతుకుతున్నారు. అప్పుడు వచ్చేసారు ఆయన పారిపోయి. ఆ విషయాన్ని బయట పెట్టట్లేదు, కానీ నేను వెళితే నమ్మరేమో ప్రభు అన్న మాట, మరి నీ పేరేంటని అడుగుతారేమో. అడుగుతారా? ఏ దేవుడు పంపాడు నిన్ను అడుగుతారు నన్ను. ఎందుకు? మీ పితరుల దేవుడు నన్ను పంపారు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన పేరేంటో చెప్పమని అడుగుతారా? వాళ్ళకి తెలీదా వాళ్ళ పితరుల దేవుడు పేరేంటో? తెలుసా లేదా? ఏమని తెలుసు వాళ్ళకి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయనే సర్వశక్తి గల దేవుడు అని తెలుసు కదా. మీ పితరుల దేవుడు అన్నప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు పంపించారే నన్నంటే సరిపోద్ది కదా. అసలు నీ పేరేంటని మళ్ళీ ఎందుకు అడగాల్సి వచ్చింది మోషే గారు? ఇశ్రాయేలుకి దేవుని పేరు తెలీదా? చెప్పడే. పోనీ మోషే గారికి తెలీదా? మరి మళ్ళీ ఎందుకు అడిగారు? మీరు ఆలోచించండి. ఇప్పుడు నా పాటల విషయం కాదు, ఇలా చెప్పుకుంటే మధ్యలో ఆగిపోతాను నేను. వాస్తవానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చెప్పిన మాట నేను వారి దేవుడను అనే పేరుతోనే ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళకు కూడా ఏమని ప్రత్యక్షమయ్యాడంటే నేను సర్వశక్తి గల దేవుడు అనే పేరుతో ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయమే ఇశ్రాయేలులందరికీ తెలుసు కదా. మరి ఇప్పుడు మోషే గారు వెళ్ళినా నేను సర్వశక్తి గల దేవుడు నన్ను పంపించారని చెప్తే నమ్మరా? మళ్ళెందుకు నీ పేరేంటయ్యా, నేనేమని చెప్పాలయ్యా అని మోషే గారు ఎందుకు అడిగినట్లు? ఒకవేళ ఆయన అడిగేదే అనుకోండి,
నేనయ్యా సర్వశక్తి గల దేవుడు అని చెప్పు, వాళ్ళకి అర్థమైపోద్ది నా గురించి అని కదా చెప్పాలి దేవుడు. ఎందుకు? అప్పుడు పరిచయం ఉన్నది ఆ పేరే కాబట్టి. కానీ ఇప్పుడు మరి పేరు మార్చారు ఎందుకు? భావం అదైనా, మీనింగ్ అదైనా పేరు మార్చారా లేదా? ఏమని మార్చారు? నేను ఉన్నవాడను అని మార్చలేక యెహోవా అన్నా ఉన్నవాడన్నా ఒకటే అర్థం వస్తుంది, మార్చారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, నా వైపు చూసి సరిగా మీరు ఆలోచన చేసి చెప్పండి. నిన్నటి వరకు తెలిసింది సర్వశక్తి గల దేవుడు. ఈ పేరు చెప్తేనే ఇశ్రాయేలుకి అర్థం అవ్వాలి, అంతేగా? తెలిసిన పేరు అది కాబట్టి ఆ పేరు చెప్తేనే అర్థం అవ్వాలి. కానీ తెలిసిన పేరు వదిలిపెట్టి తెలియని కొత్త పేరు దేవుడు చెప్తున్నాడు. నిజంగా కొత్త పేరు తీసుకెళ్ళి ఇప్పుడు మోషే గారు చెప్తే నమ్ముతారా నమ్మరా? మామూలుగా ఏం జరగాలి చెప్పండి? ఇప్పుడు నేనున్నానండి, నేనంటే తెలిసిన వ్యక్తి దగ్గరికి నేను మరో మూడో వ్యక్తిని పంపించేటప్పుడు నేనంటే రత్నమణిని, నేనంటే నా పేరు చెప్తే వాళ్ళకి అర్థమవుద్దని చెప్పాను. ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి రత్నమణి అంటే అర్థమవుతుంది. అలా కాకుండా వెళ్ళి రత్నండి లేకపోతే మరొకటే సుబ్బమ్మ సోరమ్మ అన్నాడు అనుకోండి, ఆవిడెవరు అంటారు కదా, అంతేనా కదా? మరి నీ పేరేంటయ్యా అన్నప్పుడు నేను సర్వశక్తి గల దేవుడు అనే పేరు నాకు ఉంది, ఈ పేరు చెప్పమనకుండా పేరు మార్చి చెప్తున్నారు ఎందుకు? ఈయన మార్చి చెప్తే నమ్ముతారా? మార్చకుండా చెప్తే నమ్ముతారా? నా ప్రశ్న అర్థమవుతుందా మీకు? కానీ ఇక్కడ ఏం జరిగింది? పరిచయం ఉన్న పేరు దేవుడు చెప్పలా, పరిచయం లేని పేరు చెప్పారు. నిజంగా చెప్పాలంటే పరిచయం లేని పేరు విన్న తర్వాత మరి నిజంగా వాళ్ళు నమ్మకూడదు. ఏదో కొత్త పేరులా ఉంది, మాకు తెలియదు ఇది అనాలి. ఏం జరుగుంటుంది నేను ఇప్పుడు చెప్పను, మీరు ఆలోచించండి. రెండో విషయం ఏంటి అంటే, నువ్వు వెన్నన్నా చెప్పు ప్రభువా, నేను వెళ్తే మాత్రం వాళ్ళు నన్ను నమ్మరు. ఎందుకని? నేను ఒక హంతకుడిగా కదా వాళ్ళ దృష్టిలో. హంతకుడైన నాతో దేవుడు మాట్లాడతారా? మరి ఇప్పుడు వెళ్ళి నేను మాట్లాడాడు దేవుడు అని చెప్పిన వాళ్ళు ఏమనుకుంటారు? నేను అబద్ధం ఆడాననే అనుకుంటారు కదా. ఇది ఆయనకున్న ఇంటెన్షన్. అందుకే లోపలైతే అది ఉంది, నన్ను నమ్మరు అని. కానీ బయట పెట్టకుండా మాట్లాడుతుంటే దేవుడు అన్ని విషయాలు చెప్పిన తర్వాత చల్లని కబురు చెప్పారు. ఏంటో తెలుసా? 19వ వచనం అండి, 4వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 19వ వచనంలో, అంతటి యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయారయ్యా, కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా. మనసు హృదయాన్ని ఎరిగిన దేవుడు కదా. మోషే, నీ భయం ఏంటో నాకు తెలుసులే, నువ్వు చెప్పకపోయినా. చూడు, నిన్ను వెతకాలనుకున్న వారు ఎవరో లేరులే, బయలుదేరెళ్ళు అని చెప్పారు. అమ్మయ్య అనుకుని ఉంటారు మోషే గారు. అర్థమైందా? ముసుగులో గుద్దులాట అనమాట ఇదంతా. ఏమని ఫరో నన్ను వెతికాడు చంపడానికి, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు నన్ను చూస్తే ఎవరి ద్వారా వార్త తెలిసినా ఏం జరుగుద్ది? నన్ను చంపేస్తాడు. ఇది ఆయనకున్న భయం. ఆ మాట దేవునితో చెప్పేస్తే ఉన్నాడో లేడో లేకపోతే నేను చూసుకుంటానో దేవుడు చెప్తాడు. కానీ ఇది చెప్పట్లేదు ఆయన. నన్ను నమ్మరు ప్రభువా, నువ్వెవరిని పంపాలనుకుంటా వాళ్ళనే పంపు ప్రభువా, అది ప్రభువా ఇది ప్రభువా అంటే బస్సు నవ్వుకున్నారేమో దేవుడు. నవ్వుకొని ప్రశాంతంగా, పిచ్చోడా నువ్వు ఎవరి కొరకు భయపడుతున్నావో ఆయన ఆల్రెడీ చనిపోయాడులే, ఎల్లు పో, ఏం కాదులే నీకు అని చెప్పారు. అది దేవునికి చాలా ఈజీగా ఉంది, కానీ మోషే గారికి మాత్రం పెద్ద గండం తప్పినట్టు అయ్యిందనమాట. సరే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పిన మాట, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సూచక్రియలు చేయాలి, నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తా. చివరికి ఏం జరుగుద్ది? ఐగుప్తులోని తొలిచూలులందరినీ చంపిన తర్వాత మిమ్మల్ని నేను అక్కడి నుంచి బయటకు తెస్తాను. కానీ ఆ సమయంలో ఐగుప్తులోని తొలిచూలులు చనిపోయినప్పుడు మాత్రం ఇశ్రాయేలీయుల తొలిచూలులు చంపకుండా నేను కాపాడతా. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులు సున్నతి చేయబడిన వారు కాబట్టి. మొన్న ఈ మధ్యలో మనం షిమ్యోను లేవి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు హత్య చేయడంలో దేవునికి ఎందుకంత కోపం వచ్చింది, యేసుక్రీస్తు వారి వంశావళిలో వాళ్ళు ఎందుకు లేకపోయారు అంటే, మనం పర్టికులర్గా నేర్చుకున్న పాయింట్ ఏంటి అంటే, కేవలం హత్య కాదు, వారు సున్నతి చేయించుకుని దేవుని పిల్లలుగా మారిన తర్వాత చంపారు. అది వాళ్ళు చేసిన మిస్టేక్. అక్కడ మామూలుగా యుద్ధాలు చేసేటప్పుడు పొరుగు రాజులను చంపడం అనేది కామన్. కానీ దేవుడు ఎందుకు దాన్ని అంత పెద్ద నేరంగా పరిగణించారంటే, ఒకటి కపటంతో సమాధానం ఇవ్వడం ఒక ఎత్తైతే, రెండు సున్నతి చేయించుకుని దేవుని పిల్లలుగా మారిపోయారు. ఇప్పుడు షెకెము వారంతా సున్నతి చేయబడితే ఎవరి పిల్లలు అవుతారు? దేవుని పిల్లలు. ఇప్పుడు షెకెము వారంతా ఏమయ్యారు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అయిన తర్వాత చంపారు వీళ్ళు. ఇప్పుడు ఐగుప్తులో కూడా దేవుడు వాళ్ళ తొలిచూరు పిల్లలను చంపి ఇశ్రాయేలు తొలిచూరు పిల్లలను ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళని విడిపించాలని మాత్రమే కాదు, సున్నతి చేయబడిన వారు తనకు పిల్లలు కాబట్టి ఇశ్రాయేలు పిల్లలని చంపకుండా కాపాడారు కదా, అంతేనా?
ఇప్పుడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నేను వాళ్ళని చంపేస్తా, ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, సున్నతి లేదు. వాళ్ళు ఎవరు? నా వాళ్ళు, అంటే పుట్టించింది నేనైనా నా పిల్లలుగా పరిగణలోనికి వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళని నేనేం చేస్తాను, సంహరిస్తా. కానీ ఎవరిని విడిపిస్తా? నా పిల్లలు, నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు యాకోబు, వీళ్ళని విడిపిస్తా అన్నారు. అని నువ్వు బయలుదేరి వెళ్ళమని చెప్పారు. ఎవరికి? మోషే గారికి. మోషే గారు చక్కగా తట్టబుట్ట సర్దేసుకుని బయలుదేరేశారు, భార్యని పిల్లల్ని వెంట పెట్టుకొని. ఎక్కడికి? నా వైపు చూసి చెప్పండి, ఎక్కడికి? ఐగుప్తుకి. ఎక్కడి నుంచి? మిద్యాను దేశం నుండి. టకటక చెప్పండి, మిద్యాను దేశం నుండి వెళ్ళిపోవడానికి అనమాట బయలుదేరేశారు కదా. బయలుదేరేసి వెళ్ళిపోతున్నారు చెప్పడానికి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు అద్భుతాలు చేసేస్తారు. నా వైపు చూడండి. మోషే గారు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు తనకేది చెప్పారో ఆ మాట చెప్పాలి. దేవుడు ఏది చెయ్యమన్నారో అక్కడికి వెళ్ళది చెయ్యాలి. అవునా? చెప్పడానికి చెయ్యడానికి వెళుతున్నారు, కానీ అది తన దగ్గర జరిగిందో లేదో చూసుకోవట్లేదు. అందుకే పౌలు గారు రాశారు కదా రోమా 2:21, ఎదుటివానికి బోధించే నీవు. రాసింది క్రొత్త నిబంధనలు అయినా దేవుని మనసంతా ఇదే. ఎవరైనా సరే ఏ విషయమైనా ఎదుటి వారికి చెప్పే ముందు అది వాళ్ళు చేస్తేనే దేవునికి ఇష్టం. ఇప్పుడు మోషే గారు వెళ్తారు కదా, అక్కడికి వెళ్తారు కదా, ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా ఫరో హృదయం ఏమవుతుంది? కఠినమే అవుతుంది. ఫైనల్గా చేయాల్సిందేంటి? ఐగుప్తు జ్యేష్ఠ కుమారులందరూ సంహరించబడతారు, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారులు బ్రతికించబడతారు. ఇప్పుడు తన పిల్లలను లేక తన భార్యను తీసుకొని వెళ్తున్నారు. చివరి వరకు అక్కడ ఉన్నారా, మధ్యలో వాళ్ళు వచ్చేసారా అనేది సెకండ్. ఎందుకంటే మనకు కొన్ని అధ్యాయాల అవతలకు వెళ్తే మళ్ళీ సిప్పోరా గారిని, ఇద్దరు పిల్లల్ని తీసుకొని తాతగారు మోషే గారిని ఎదుర్కోవడానికి వస్తారు. మధ్యలో వెనక్కొచ్చి ఉండాలి మన అభిప్రాయం ప్రకారం. కానీ ఒక మాట ఆలోచిద్దాం. మోషే గారు తన భార్యను తన ఇద్దరు కుమారులను తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు కదా. దేవుడు చెప్పిన జ్యేష్ఠ కుమారులను సంహరించే కార్యక్రమం వచ్చే నాటికి మోషే గారి కుమారులకు సున్నతి చేయకపోతే జరిగేదేంటి చెప్పాలి? అంతేనా? ఐగుప్తీల జ్యేష్ఠ కుమారులకి ఏం జరుగుద్దో మోషే గారి జ్యేష్ఠ కుమారుడికి కూడా అదే. కానీ ఇది మనస్సును ఆలోచించట్లేదు అసలు మోషే గారు. అర్థమవుతుందా? ఉగ్గుపాలతో నేర్చుకున్న, నా వైపు చూసి చెప్పండి మీరు, ఉగ్గుపాలతో నేర్చుకున్న ఈ విషయం మాత్రం ఆ సమయంలో ఆయనకి జ్ఞాపకంలోనికి, అంటే నేను తక్కువ చేస్తున్నాను అనుకోవద్దు. ఎవరిని మనం ఏ సందర్భంలో ఎవరు ఉపయోగపడితే వాళ్ళు మనం హైలైట్ చేసుకోవాల్సింది అంతే. మోషే గారికి ఐడియా రావట్లేదు. సత్రం దగ్గర ఒక దేవదూత మోషే గారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎందుకు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నేను ఏం మిస్టేక్ చేస్తాను, ఏం జరుగుతుందని ఆలోచన వచ్చిందా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత కష్టపడి మోషే గారు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించి అక్కడ చేయవలసిన అద్భుతాలన్నీ చేసి చివరికి తన జ్యేష్ఠ కుమారుని కోల్పోయి వచ్చుంటే ఆయన జీవితంలో సమాధానం ఉండేదా? ఆయన జీవితానికి సంతోషం ఉండేదా? మీరు చెప్పండి, ఉండేదా? కానీ ఆ చిన్న విషయం ఏమవుతుంది? మిస్ అయిపోతుంది కదా. చూద్దామా ఒకసారి, చదువుకుందాం, మనకు అవసరమైన విషయాలు కాబట్టి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 22 నుండి నేను చదువుతాను, వినండి. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. ఫరోతో చెప్పమని మోషే గారికి చెప్తున్నారు. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతని ఎదుర్కొని అతని చంప చూడగా, ఎందుకు ప్రభువా నన్ను చంప చూస్తున్నావు అనుకోట్ల మోషే గారు. అక్కడ తప్పించుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు తప్ప వేరే ఆలోచన మోషే గారికి రాలేదని నేను ఎందుకంటున్నానంటే, సిప్పోరా గారు ఎంటర్ అయ్యారు కాబట్టి. అప్పుడు సిప్పోరా గారు చేసిన పని ఏంటి? సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసింది. అంటే ఆ కుమారుడిని పడవేసింది. ఇక మిగిలింది మనకు తెలిసిందే, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు నా వైపు చూడండి. సిప్పోరా గారు చేసిన పనేంటి? సున్నతి చేశారు. అవునా? మీరు గమనించాలి, సున్నతి చేయాలి అన్న ఆలోచన సిప్పోరా గారికి రాకపోతే ఏం జరిగేదో తెలుసా? జ్యేష్ఠ కుమారుడు దాకా వెళ్ళారు, ముందు మోషే గారే చనిపోయేవారు. ఇక్కడ
ఎంత సిద్ధపరచుకొని ఏం జరిగింది మీరు ఎక్కడ చూడండి. దేవుడు ఎక్కడ రూల్, ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఆయన మేరరు. అసలు ఆ క్రమం చొప్పునే జరిగిస్తారు. మోషే గారిని పంపాలి, కానీ పంపేటప్పుడే ఆ ఆలోచనే రాకపోవడం చేత మోషే గారినే చంపేయాలనుకుంటున్నారు. ఆ సందర్భంలో సమయోచితమైన ఆలోచన చేసి, అసలు ఏం ఆలోచించలేదు ఆవిడ కదా. అంటే ఇక్కడ లేదు మనకి, ఒకటి సంప్రదించుకునే మనకు తెలియదు, కానీ ఇక్కడ జరిగిందండి. సంప్రదించుకునేంత టైం ఉండదు, సంప్రదించుకునేంత టైం ఉండదు. ఆ సిచ్యువేషన్లో మోషే గారు చేయడానికి ఉండదు. కాబట్టి ఏం చేస్తారు, ఆవిడే వాడిగల రాయి తీసుకుని సున్నతి చేసేసారు. ఇక్కడ సున్నతి చేయడానికి వాడుకున్నది రాయేలే, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వాడిగల ఆ రాయి ఆధ్యాత్మిక కోణంలో మీరు ఆలోచించుకోండి. ఆ రాయితో సున్నతి చేయుట. సున్నతి ఇప్పుడు క్రొత్త నిబంధనలో బాప్తిస్మం. బాప్తిస్మం ఎవరి నామంలో తీసుకోవాలి మనం, లేకపోతే బాప్తిస్మం ఎందులో తీసుకోవాలి మనం? యేసుక్రీస్తు వారి పవిత్ర రక్తంలో లేక పవిత్ర నామంలో. ఆయన రక్తమే మనకు విమోచన ఇస్తుంది కదా, మనం దాన్ని విశ్వసించే తీసుకోవాలి కదా. ఈ పని సాదృశ్య రూపముగా సున్నతి రూపంలో ఆనాడే సిప్పోరా గారు, అంటే వాస్తవం చెప్పాలి అంటే మోషే గారికి దేవునికి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ కొంచెం సమయంలోనే ఆయనకు ఆలోచన రానంత వరకు ఏం జరిగింది, పని చేయడానికి బయలుదేరారు, కానీ ఏం ఆలోచన లేకుండా బయలుదేరుతున్నారు. నా కొడుకుకి సున్నతి చేయించలేదే, మరి నా కొడుకు సున్నతి చేయకపోతే ఇప్పుడు నా కొడుకు ఏమవుతాడు? అన్నిడైపోతాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నిడైపోతాడు కదా, మరి నేను అలా ఉండకూడదు కదా అని ఆలోచన ఆయనకి రాలేదు. కాబట్టి ఆ ఆలోచన రాకపోవడం వలన మోషే గారు చనిపోయేవారు. వచ్చిన తర్వాత ఆలస్యం చేస్తే కుమారుడు చనిపోయేవాడు. ఇప్పుడు భర్తని కుమారుణ్ణి కాపాడుకుని ఆ కుటుంబంలో నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని మిగిల్చింది ఎవరు అంటే సిప్పోరా గారు. సమాధానాన్ని ఇవ్వడానికి ఇక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. అలా ఎవరైతే సమాధానాన్ని కల్పిస్తారో, ఏ ఇరువురి మధ్య లేని సమాధానాన్ని కలిగించడానికి ఎవరు ప్రయత్నిస్తారో వాళ్ళు చేసింది ఆనాడే అసలైన పండుగ. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు కాదు కానీ ఏనాడో ప్రారంభమైంది క్రిస్మస్ పండుగ. ఎవరి దగ్గర ప్రారంభమైంది? ఎవరి దగ్గర ప్రారంభమైంది? సిప్పోరా గారి. మాట్లాడరు ఏంటండి? సిప్పోరా గారి దగ్గర. అవునా? ఎలా ప్రారంభమైంది? అక్కడ దేవునికి మోషే గారికి మధ్య దూరాన్ని తగ్గించడానికి తన వంతుగా తాను చేసిన ప్రయత్నమే. నిజంగా ఒక అన్యురాలైనప్పటికీ అంత సమయోచితంగా బహుశా మోషే గారు మాట్లాడుతూ ఉండుంటారు 40 ఏళ్ళు భార్యతో, సున్నతి ఉండాలని, సున్నతి ఉంటేనే ఇశ్రాయేలుడు అనిపించుకుంటారని, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడే ఉండుంటారు. కానీ ఆ టైంలో ఆయనకు ఆలోచన రాలేదు. కానీ సమయోచితంగా ఆలోచించి కుటుంబంలో, వ్యక్తిగతంగా, ఇశ్రాయేలీల మధ్యలో దేవునికి ఇశ్రాయేలీలకు, ముఖ్యంగా మోషే గారి కుటుంబానికి మధ్య సమాధానాన్ని చేకూర్చిన స్త్రీ ఎవరు అంటే సిప్పోరా గారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటి అంటే సిప్పోరా గారు చేసిన చెప్పండి, సిప్పోరా గారు చేశారు అసలైన పండుగ. ఈరోజు మనం కూడా ఎవరైతే దేవునికి దూరమై సమాధానం లేకుండా బ్రతుకుతున్నారో వాళ్ళను దేవుని దగ్గరకు తీసుకురావడానికి మనము ఏం చేయాలో ఆ పని చేయగలిగితే, అంటే సువార్తను వినిపిస్తే వాళ్ళకి సమాధానాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం, దేవునితో సమాధాన పరిచిన వాళ్ళం అవుతాం. ఎవరు దేవునితో సమాధానపరచబడతారో ఆ మనిషి, ఆ కుటుంబం తప్పకుండా నిజమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఏదో ఖర్చు పెట్టి నలుగురికి చూపించాలని చేసేది కాదు, కానీ నలుగురిని దేవుని దగ్గరికి తీసుకురావడానికి నువ్వు ఏది చేసినా అది దేవునికి నచ్చేది. అప్పుడు మాత్రమే మనం దేవునికి ఇష్టలుగా మారగలం, అప్పుడు మాత్రమే మన కుటుంబాలలో సమాధానం ఉంటుంది. కాబట్టి దేవునికి దూరమైన వారిని దేవుని దగ్గరికి తెచ్చే ప్రయత్నం చేద్దాం, దేవునికి ఇష్టలుగా మారదాం, నిజమైన ఆనందాన్ని అనుభవిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.